అన్నతనికి ఫస్ట్ అభివృద్ధి వాటి గురించి చెప్పడం చిన్న విషయం చాలా డిఫరెంట్ ప్రాసెస్. చాలా దాంట్లో చాలా సమస్యలు ఉంటాయి, చాలా లోతులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంత పెద్ద సబ్జెక్ట్ అనేది తక్కువ టైంలో చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి అంశం. అయితే దీని గురించి వాటర్ గురించి సుదీర్ఘంగా పనిచేస్తున్న వాళ్ళు నేను కూడా దీంట్లో కారణం ఏమంటే ఒక రకంగా బన్యాన సంవత్సరాలు నాకు వీళ్ళ మీద అనేది లోతుగా మాట్లాడడం కారణం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు బన్యాన సంవత్సరాలు పోవడమో విశాఖ తిప్పడమో గొడవపడడం ఫస్ట్. శివనాథ్ సార్ కూడా నేను వాళ్ళతో బన్యాన సంవత్సరాలు మీకు తెలియదు, శివనాథ్ సార్ అందరికీ తెలుసు, ఆయన పూర్తిగా తెలియకపోతే తెలుసు. వీళ్ళ గురించి ఫస్ట్ చెప్పినవాడు నాకు ఇసుక వరకు నా వయసు వరకు ఫస్ట్ సింగం నేను పనిచేసిన జన విజ్ఞానం లేదు, మాకు విద్య తెలుసు, తర్వాత మాకు వైద్యులు తెలుసు, వీళ్ళు కూడా తెలియదు మా జన విజ్ఞానంలో కూడా. అంటే ఒక బ్రహ్మాండ కానీ ఇంకోటి కానీ మాకు తెలియదు. ఆ రోజు మాకు వాళ్ళకు ఒకసారి ఉంటే మేము డిపెండ్ అయి ఉండేవాళ్ళం ఆ రోజు. దురదృష్టంతో అయితే నేను వ్యక్తిగతంగా రమణారెడ్డి సార్ పాదయాత్ర చేసేటప్పుడు అనంతపురంలో నేను పాదయాత్రలో పాల్గొన్నవాడిని. పాదయాత్రలో వీడియో పాల్గొన్న పోస్టర్స్ వేసి ఇవ్వాలి. కానీ ఏం చెప్తున్నామంటే ఫస్ట్ మనం అనుకుంటుంది బట్టి ఏ మనిషి హ్యూమన్ హిస్టరీ నేను రాయలసీమ తర్వాత అంత ప్రవేశం తర్వాత ఫస్ట్ కాపాడుకోవాలా అనుకునే మనసత్వం ఉన్న వాళ్ళు మేము కరువులో మేమంతా అందరూ మా జన విజ్ఞానం తరఫున కరువు కేంద్రాలు పెట్టాము. యాక్చువల్గా గతి కేంద్రాలు పెట్టాము. మా మిత్రుడు సైనాథ్ కూడా నేను వచ్చే సైనాథ్ కూడా గతి కేంద్రాలు పెట్టేవాడు కూడా. సరే నేనైతే ఇంకా అడ్వాన్స్గా పోయి ముందు కేంద్రాలు పెట్టి నా ఆస్తి రంగాలు పెట్టాను. నా 9 ఎకరాల 60 సెంట్లు భూమి నమ్మి అది 30 కోట్లు నా ఆస్తి. అది అబ్బాయి గంభీర్ గమ్మి గ్రామానికి పోయి వేడ తరపు పెట్టారు. ఎన్నాళ్ళు పెట్టుకుని కేంద్రాల ఉద్దేశంతో నీళ్ళు వస్తే పరిస్థానాలు ఉంటుందని చెప్పేసి నీళ్ళ కోసం పోరాడుకుంటూ వచ్చే సమయంలో రాయలసీమ రాష్ట్రం ప్రధానంగా పోవడము తెలంగాణ సంఘీభం. నేను అందరికీ ఒకటే. తర్వాత ఇట్లా నీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, గోసాల నారాయణ స్వామి ఆదినాయుడు, ఇద్దరు టీచర్స్. నువ్వు కాదు మా చెప్పడం కాదు, ఇది నువ్వు వచ్చి వేదిక మీద వచ్చి సమైక్య అవుతుంది కదా అన్ని శిబిరాలు చెప్పుకోని చెప్పి ఫస్ట్ వాళ్ళిద్దరే నన్ను శిబిరంలో వ్యక్తులు శిబిరంలో మొదలుపెట్టా స్టార్ట్ చేశారు. అంతకుముందు కూడా సాగు సార్ చెప్పేదంటే సార్ మనం ఒకటే ప్రతిపాదన, తెలంగాణకు నీళ్ళు దిగే ఫస్ట్ నీళ్ళు పంచుకుందాం. నది దగ్గర నాకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ మేము జరిగే విజ్ఞానంలో పనిచేస్తున్నాం. కొద్దిగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశ్రమ హరగో ప్రసాద్తో నేను 30 పనిచేస్తున్నాను ఆయనతో కలిసి. వాళ్ళ తెలంగాణ మిత్రులందరూ పిలిచాం. నేను బోసు శ్రీనివాస్ సార్ రెండు కోసం ప్లాన్ చేసుకొని అనంతరం 200 పురపాటి సారు పండిన సారు మేమంతా కలిసి పోయి ఇక్కడ హైదరాబాద్ ఉంది. సరే వాళ్ళ వ్యక్తిగత హక్కులు చేసి జనాలు పిలుచుకొని 4 సుమారు నేను మనసులు తీసుకున్నాను. జీతా వాళ్ళ సమైక్య తీసుకొని మన కృష్ణ పెట్టాం. అలాగే తెలంగాణ నుంచి రాణి కూడా చేసినారు వాళ్ళు. కానీ ఆ సమావేశానికి తెలంగాణ వచ్చినాడు, మన అందరూ కాళశ్రీనివాసం వచ్చినాడు, రామకృష్ణ సిపిఐ నుంచి వచ్చినాడు, సారపల్లి మారెడ్డి ఒక్కడే తెలంగాణ నుంచి వచ్చినాడు, సిపిఐ నుంచి వచ్చినాడు. ఇప్పుడు భాషా శాఖ అధ్యక్షులుగా పెట్టాం. అందుకు మీతో ఆ రోజు మీటింగ్ పెట్టాం. మేము అడిగింది ఏమంటే వీళ్ళు మనసుకున్నారు వాడిని ఏమయ్యా రాయలసీమ రైతు రచయితలు కవులు ఎందుకు అనుకోలేదు మీరు వీళ్ళ గురించి ఫస్ట్ తెలంగాణ విడిపోదాం మీరు పంచడా ఫస్ట్ అని ఎందుకు అమాయిస్తూ వాళ్ళు బలహీనంగా వచ్చింది. మీరు అనంతపురమో కడప లేరా వెళ్ళలేరా ఇది ఒక తప్పైతే. రెండోసారి ప్రజాసంఘాలు కూడా ప్రజాసంఘాలు మాట్లాడితే నల్గొండ ఫ్లోరైడ్ ఆ మిత్రుడు వచ్చాడు. అక్కడ ఇందులో నుంచి మార్కాపురం నుంచి వచ్చాడు మిత్రుడు. మా మిత్రుడు యాక్చువల్గా మనతో ఆయన ఎట్లెత్తాడు ఫ్లోరైడ్ బాధ్యత సమస్య ఉండేది మార్కాపురం ఇందులో దొరకడు మామూలు ఎక్కువ సాధికాడు. ఈ ప్రాంతం కదా అత్యంత ఫ్లోరైడ్ అత్యంత ఉన్నాడు మన కర్ణాథ్ రెడ్డి కదిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య లేదా అంటే ఫస్ట్ మనిషికి తాగేందుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు మాట్లాడకూడదు. ఒక యాక్చువల్గా మనం అంటే ఒక టీఎంసీతో 6 నుంచి 7,000 ఎకరాలు మాత్రమే వరిపై నీళ్ళు ఇస్తాం. నేను చెప్పడం కాదు, మానసపురం లాంటి ఇప్పుడు నీటి నిపుణులు అంటే అదేమి వైఎస్ రాజశేఖర్ చేసిన ప్రాణహిత సేవల మీద పెద్ద గొడవ జరిగింది కాబట్టి దాని నుంచి ఎందుకు కాస్ట్లీ ప్రాజెక్ట్ కానీ ఎన్ని ఎకరాలు అంటే అప్పుడు అయ్యో ఇరిగేషన్ సృష్టించా ఆయన రైతు కదా ఆల్రెడీ ఒకటి చేసుకొని చెప్పి 40 ఎకరాలు కూడా ఇవ్వచ్చు, ఒక టీఎంసీ నీళ్ళతో ఉండి ఇవ్వచ్చు. అందుకే కదా బిడ్డలు చదవని చెప్తున్నాం. ఇరిగేషన్ ని నీళ్ళు పొదుపుగా వాడుకోవాలా.
అంటే కృష్ణా వాళ్ళు ఇష్టం వచ్చిన 3 పంటలకి నీళ్ళు వాడుకొని మంచి నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు మార్చి ఇప్పుడు బంగాళాఖాతం వదిలేచ్చా? ఇప్పుడే డ్రైనేజ్ నీళ్ళు మంచి నీళ్ళు మార్పు తాగాలి మనము. ఎవరైనా అడగాల్సిన అనుకోకుండా పోవడం వల్లనే ఇప్పుడు ఎక్కిపోతున్నాడు. ఎక్కడుంది చట్టాలు? ఇంగ్లీష్ వాడు వైపు ఉమ్మంటే పోయినాడా? మనం ఉద్యోగం చేస్తే వాడు పోయినాడు. తెలిసి మనకు రావాల్సిన హక్కు మనకు ఉంది. మేము అడిగింది ఏమంటే ఆ రోజు నదీ జలాల్లో 40 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నదీ జలాలని పునఃప్రక్రియ చేయండి. నదీ జలాల నీళ్ళ ప్రకారము భూ విస్తార ప్రకారము ఆంధ్ర రాయలసీమకు 666 టీమ్స్ నీళ్ళు రావాలా. నువ్వు ఎట్లా సైద్ధాంతికంగా మాట్లాడుతున్నావు? అరే ఏం చెప్తావు? ఉద్యోగాలంతా 200 అనేది 150 అనేది 30 అనేది 40 నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడమే. నాకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏముండాలా? సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమే? మన భూ విస్తీర్ణం మన ఉందా? ఏం బేస్ చేసుకుని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచుకుంటున్న ఆస్తులు ఫస్ట్ వచ్చి సహజ వనరులు పంచాలంటే సహజ వనరులు పంచుకోకుండా ఎట్లా మీరు మాట్లాడతారు? ఫస్ట్ సహజ వనరులైనటువంటి నీళ్ళని పెంచాలి. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావో నా వాటా నాకు కావాలా. 666 టీమ్స్ నాకు కావాలి. నా వాటా 660 టీమ్స్ లో వచ్చేది 140 టీమ్స్ లో దాంట్లో కూడా బొటాబడినే 50 బిటిపి ప్రాజెక్ట్ 4.9 టీమ్స్ లో ఎప్పుడే తిపోయింది. బిటిపి నీళ్ళు ఆడాయి. ఎప్పుడు ఎన్నిసార్లు పంపించి నేను ఆ పక్కనే అదే పక్కనే పనిచేసిన వాడు ఉన్నాడు. ఏబీ వాడు సురేష్ గారు వాడు స్టూడెంట్ 3వ తరగతి నా చదువుకునేవాడు. లే ఎప్పుడు మనందరం నీళ్ళు ఆడుకుంటే దాన్ని పెట్టలేదు. ఏబీ ఛానల్లో వాడు ఇబ్బంది కూడా తిట్టావాడికి నేను పెట్టండి ప్రచారం చేయండి అని చెప్తున్నాం. అంటే ఏమి మీరు ఏదైనా చేయలేదు. ఫిల్టర్ పాయింట్ చేసుకుని వచ్చే వాళ్ళు 5 నిమిషాల్లో ఫిల్టర్ పాయింట్ అంటే ఏమి తీసుకోబడి చెప్తాను. 10 నిమిషాలకే నీళ్ళు పడతాయి. నీళ్ళు పెట్టుకుంటాను. నేను పనిచేసేవాడు అక్కడ 29-90 పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏది లేదు. 100,000 అడుగుల పైన భూగర్భ జలాలు లేవు. ఈరోజు పైన నీళ్లు లేవు. పాపరావు చెప్పేసిన స్పష్టంగా ఇప్పుడు నీళ్లు లేవయా? ఎందుకంటే భూగర్భ కురిసే రోజు తగ్గిపోయినాయని. కురిసే రోజులు తగ్గిపోయినాయి. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ఎట్లా బతకల్లా? నదీ జలాలు మళ్ళిస్తే రాయలసీమ బతుకుతుంది ప్రధానంగా. అది ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం అనంతపురం అంగోడి కాదు. క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్ళని వాడుకొని ఎవరు పెద్దదాన్ని వాడు వాడుకుంటాడు. కోస్తావు వాడు అత్యంత తెలివైన వాడు, అత్యంత ముందు ఉండేవాడు. వాడు ధవళేశ్వరం ప్రకాశం మేడంతో మనకంటే ముందు తరాలు పోయి ఇప్పుడు అడ్వాన్స్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేనా అనంతపురం చూడనా కోసం చెప్తున్న వాళ్ళు నీళ్ళు ఎక్కడ భూమి ఉంటుందో ఎక్కడ నీళ్ళు ఉంటాయో వాళ్ళు వలసలు పోతారు. క్యాంపులు పెట్టుకుంటే బతుకుతారు. ఇక్కడే కాదు ఆఫ్రికా కూడా పోతున్నారు వాళ్ళు. వసనే లేదు. వాళ్ళకి అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు అనేది బట్టి మన నీళ్ళు మనకు కావాలా. నో వాయిస్ ఎట్లా ఇస్తావు ఇవ్వాల్సిందే అని చెప్పి మన వాళ్ళని చెప్తాం. రెండోది మనకి యాక్చువల్ మనకు వచ్చేది 811 టీఎంసీలు. 811 టీఎంసీలో యాక్చువల్ గా మన దేశం మన ప్రాంతంలో జనరేట్ అవుతున్న నీళ్ళు ఎంత? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనరేట్ ఎంత నీళ్ళు ఎంత? 426 టీఎంసీలే. అంటే మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఇంత నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి. బచావతి ఇప్పించాడు ఆ రోజు. వాళ్ళు ఏమో అబద్ధం పట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాలు మా నీళ్ళు నీకు అంటే నచ్చి చెప్పినాడు. ఇంత చెప్పినట్ల రైతులు లేక పెట్టాడు. రైతులు యాక్ట్స్ ఉన్నాయి. ఆ దిగువ రాష్ట్రం అని చెప్పేసి కారణాలు చెప్పారు. అయితే వాళ్ళు అడిగినారు. మనం చెప్పడం కాదు. వాళ్ళు అడిగినారు. ఏమడిగారు వాళ్ళు? అవి గోదావరి నీళ్ళు వస్తారు వాళ్ళకి. ఓకే గోదావరి నీళ్ళు మళ్ళించుకుంటే చేయొచ్చు. అందుకని తెలివిగా ఏం చేస్తున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి? దుమ్ముగుంట ఏర్పాటికి నదిలో కాదు కాలం దొరుకుతాడు. లెఫ్ట్ రైట్ పెనాలిటీ కాలం దొరుకుతాడు. 160 టీమ్స్ పిలిచాలని చెప్పాడు. యాక్చువల్గా ఆ కూడా మిగులు జలాలు వైఎస్ రాజశేఖర రెడ్డి మిగులు జలాలు ఉన్నాయి బచావతి ప్రకారం. ఆయన అప్పుడు మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు వేసినట్టు వేసినప్పుడు ఏం చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి? నేను అక్కడ అడగలేదయ్యా. ఎక్కడికి వెళ్ళాను నేను అడుగుతున్నది ఏం జరుగుతున్నా నేను అడుగుతున్నది ఏమంటే మిగులు జలాలతో పట్టుకున్నావయ్యా. అయ్యా వైఎస్ రాజశేఖర ఫ్యాక్సిస్ట్ ఏం మాట్లాడతావు? వాళ్ళు మాట్లాడుతారు ప్రజా సంఘాలు ఎట్లా మాట్లాడతారా? మాకు క్రియేషన్ చాలా మంది కూడా మీకు తెలియదు. పేరు చెప్పడం సిద్ధంగా లేదు. ఈరోజు నేను సిఎస్ఎస్ కరెక్ట్ చెప్పినాడు. ఆ రోజు లేదు రమ్మని నోట్లు పోరాడు. ఎట్లా పోరాడతా? ఏం లేదన్నా ఒకటే మనము న్యాయమైన పడతాం, సత్యమైన పడతాం. అది ఎంత పెద్ద దానిలే అది కూడా ఎట్లా ఫ్లోరైడ్ మాత్రమే మా సమస్య కదా. నీళ్ళు లేవా మీకు ఇచ్చుకోండి. ప్రకాశం జిల్లాలో నీళ్ళు ఎందుకు 3 పంటలు పండిస్తారే? పశ్చిమ ప్రాంతాలు దానికి నీళ్ళు తాగేది ఒక టీఎంసీ ఇస్తే 4,4 లక్షల మందికి సంవత్సరం పాటు నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఎందుకు తాగేది నీళ్ళు ఎందుకు ఫస్ట్ మీరు అనేది కదా మనం పోవాల్సిన విషయము. కాబట్టి ఇవన్నీ కూడా కులకోశంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తుంగభద్రలో నీళ్ళు లేవు. ఎందుకంటే తుంగభద్ర కూడా రైట్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన 24 గంటలు తుంగభద్రలో అంటే కర్ణాటక ప్రాంత మంది కాదా రాయలసీమ కదా పోగొట్టుకున్నాం కదా.
రాయలసీమ భూభాగం పోటుకున్నామంటే ఏమంటారు? జలవనరులని పోటుకుని వచ్చినా మనం అంటే మన రాయలసీమ మన ప్రాంతంలో అది ఉంటే, బళ్ళారి మన ప్రాంతం ఉంటే, హంపి మన ప్రాంతంలో ఉంటే, తుంగభద్ర ఆడుంటాడే మన ప్రాంతం ఉంటాడు కదా, ఉండకాయ మందగా ఉంటాడు కదా, ఉండకాయని మనకి ఇచ్చినాం ఇప్పుడు. అందుకే కదా అది పెట్టండి. మీ స్వార్థ రాజకీయాల కోసం పక్కనున్న తెలుగు వాళ్ళనే కాదు, ఇక్కడున్న వాళ్ళు తెలుగు వాళ్ళని మోసం చేస్తారు రాజకీయాలు. మీరన్నా బాగుపడుతున్నారు, మీరన్నా ఉన్నాయి వాళ్ళకి, మీరు కూడా లేవు. మీ భాషలో మీరు బాధపడుతున్నారు. ఆత్మహత్య వస్తున్నాం మీరు ప్రజలు, ఆత్మహత్య వేసుకుని వస్తున్నాం. మీ రోజుల్లో ఆత్మహత్య లేవు. మీ మీద అక్షమేతంగా సంస్కృత పరంగా భాష పరంగా ఆత్మహత్య చనిపోతున్నాం సార్ మేము కదా పరిస్థితి. కాబట్టి మనబడుతున్నది ఏమంటే ఈ రోజు కూడా యావరేజ్ గా 107 సంవత్సరాల యొక్క యావరేజ్ ఉన్నటువంటి నీళ్ళని ఈ రోజు కూడా 453 టీఎంసీ నీళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. నేను చెప్పడం కాదు, విదేశీ రిపోర్ట్ లో 396 పేజీలు చూడండి, నేను ఓపెన్ చేసి తెలుస్తుంది. అది కూడా వేసి పెట్టాం. మాకు ఇంతకుముందు కన్నాథరెడ్డి మంచివాడు చెప్పాడు, ఆ నది ఆ కట్టే చెరువు అనేది ఆ వచ్చి క్యాచ్మెంట్ నిండదు, ఒకే సంవత్సరం 10 సంవత్సరం నిండదు. ఏదో 3-4 సంవత్సరాల్లో ఏదో పెద్దవాన వస్తుంది, ఆ పెద్దవానతో ఆ చెరువు నిండుతుంది ఉద్దేశంతో కట్టినట్లుగానే. అంటే 800 సంవత్సరాలకు ఉన్న జ్ఞానము అంటే ఈనాడు ఆధునిక భారత లేదా? ఈరోజు అలవాటి ముక్కబడి కాదు తుంగభద్రలో నీళ్ళు లేవు, ఉండే నీళ్ళను వాడుకుంటారు. న్యాయం కూడా కర్ణాటక న్యాయం ఉంది. అక్కడ కర్ణాటక క్యాచ్మెంట్ వెళ్ళిపోయిన వాళ్ళకి మనం నిజమే కోరుకున్నాం, మనము వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ఏమంటున్నామంటే మాకు ఇంకా అవకాశం ఉంది. ఈ నీటి ఈసీ కాలంతో 1 సంవత్సరం రావచ్చు, 2 సంవత్సరం రాకపోవచ్చు, నీళ్ళు నిలబెట్టుకుంటాం బిడ్డ. కాబట్టి కృష్ణా నీళ్ళు జలాలు ఏది కూడా కృష్ణా జలాలు తప్ప పెన్నా నది మార్చుకున్నామంటే మన ఉద్యమాన్ని డైవర్ట్ చేసుకున్నట్లు లెక్క అవుతుంది. గోదావరి తుంగభద్ర జలాలని అంటే గోదావరి జలాలను మళ్లించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లించుకుంటే 35% 13,000 టీఎంసీ నీళ్ళు ఈరోజు గోదావరి నీళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. వాటికి అంతేకాదు పశ్చిమైనటువంటి వాటిని కూడా తరలించుకొని వచ్చినట్టయితే మన దక్షిణ భారతదేశం మొత్తం నీళ్ళు రావడానికి పశ్చిమ అంటే వెస్టర్న్ ఫ్లోస్ అంటారు, వాటిని కూడా మళ్లించుకోగలిగితే మనకి వస్తాయి. కాబట్టి అనంతపురం బతకాలంటే, రాయలసీమ బతకాలంటే, మేము అనుకోవడం ఉంటే అలమట్టి పట్టిన కెనాల్ని మనం ప్రపోజల్ చేస్తుంటే ముందు తీసుకోవాల్సిందే. ఎందుకంటే గ్రావిటీ ద్వారా వచ్చేది, హెచ్ఎన్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే నిలవడం అందుకోవడం అంటే 150 టీఎంసీ క్యారియర్ వాటర్ ని ఖచ్చితంగా వెలువడికి జీఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ కేటాయించమని చెప్పేసి మనం డిమాండ్ చేసిందే. దాంట్లో అనుకోరా పోతే తెలంగాణ గోదావరి మళ్లించుకొని చెప్తాం. మనము గోదావరి మళ్లించుకో కృష్ణా కలుపుకోకుండా గోదావరికి ఒక ప్లాన్ చేసి కలుపుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మళ్లించుకొని బాగుపడాల్సి ఉంది. కాబట్టి మిత్రులారా, రాయలసీమ మిత్రులు, కార్యకర్తలు అందరూ కూడా నీళ్ళ విషయం మీద ఒకటే మాట ఉండాల్సిందే. లేని నీళ్ళు చూపించద్దండి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరో అడ్వాన్స్ కాదండి. ఇప్పుడు మన కృష్ణా కర్నూలు జిల్లాలో చెప్తున్నా, వాళ్ళకి వేదావతి ప్రాంతంలో ఉన్నారు. నాకు ఎప్పుడు రాజు చెప్పేవాడు, వెంకయ్య చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? ఆ ప్రాంతంలో తాగేందుకు నీళ్ళు లేవు సార్. క్యాచ్మెంట్ ఏరియా నీళ్ళు లేవు. ఎందుకు అంతర్జాతీయ సూత్రము ఫస్ట్ తాగేందుకు నీళ్ళు ఇవ్వయా క్యాచ్మెంట్ ఏరియా అడిగంటుంది. రెండోది ఏమి ఒక పంటకు నీళ్ళు ఇవ్వయంటుంది. క్యాచ్మెంట్ ఏరియా లేని వాళ్ళ ఊరికే పేరు చెప్పుకొని వాళ్ళ ప్రాంతాలు తెచ్చుకోకపోతే ఎట్లా? అది ఎవరైనా కావచ్చు, నా జిల్లా కావచ్చు, నా ప్రాంతం కావచ్చు, కోరి కావచ్చు. న్యాయం అనేది అందరికీ ఒకటే. ఏ పీడిత ప్రజలు ఉంటారో, ఏ అన్యాయానికి గురవుతారో ఆ పక్షాన్ని నిలబడాల్సిందే. ఇంట్లో 4 కొడుకులు ఉంటారు, 4 కొడుకులు మనం వేరే కొట్లాడతాము, ఓకే మంచిదే. ఇక్కడ ఆస్తి పుస్తకాల్లో గుడ్డోడికి వెళ్ళా, గుడ్డోడికి వెళ్ళా, బాగుండోడికి వెళ్ళా ప్రొఫెసర్కే ఇస్తావా? ఎవరు కట్టలేదు వాడికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది సుదీర్ఘమైనటువంటి చర్చ. 1 రోజు 2 రోజులు అర్థమైన విషయం కాదు. మీరు తెలిసి కూలభూషంగా ప్రతి వ్యక్తి, రాయలసీమలో ప్రతి కార్యకర్త, రాయలసీమలో ప్రతి బిడ్డ కూడా వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంకటకృష్ణ సార్ చెప్పినట్లయితే కేవలం సాహిత్య పరంగా మేము చర్చలు చేయలేదు, పైన రావాలి. గ్రామ స్థాయిలో పోయినా గ్రామస్థాయి కదిలిస్తున్నాం. తర్వాత ఎన్నో సంఘాలకి వాటమని చెప్పారు. ఈ మీటింగ్ లోనే 40-50 సంఘాలకు వాళ్ళ సమస్య క్లాసు చెప్పాము. ఇక్కడ చాలా మంది తీసుకోలేదు. కాబట్టి లోకేష్ గారి ఏడమైన ఎవరైనా మించుతారు నీళ్ళ గురించి మాట్లాడారు. కాబట్టి నీళ్ళు అనేది వస్తాయి, నీళ్ళు రావు అనేది మాట పెట్టుకున్నామంటే మన రాయలసీమ ఉద్యమం చెప్పబడుతుంది. అలమట్టి దుప్పటి కెనాల్ రావాల్సిందే మనకు అనేది. అక్కడే 150 కిలోమీటర్ల క్యారీ పంపిణీ చేస్తుంది. ఒకవేళ మిగిలేటువంటి గోదావరి జిల్లాలో ఒకవేళ కర్ణాటక మహారాష్ట్ర పోయినా
మిగిలిన జలాలని మన ప్రాంతం ఇవ్వాల్సిందే, ఉన్న నీరు కృష్ణా జలాలు కూడా పంపిణీ చేయాల్సిందే. చేస్తే తెలంగాణకు కాదు, అవి రాయలసీమకే ఇవ్వాల్సిందే చెప్పేసి మనం మాట్లాడాల్సిందే. ఇవన్నీ మాట్లాడినప్పుడే మన రాయలసీమ బాగుపడుతుంది, మన రాయలసీమ నీళ్లు వస్తాయి. మనమే మొదలుగా 30 ఎకరా ఒక టీమ్స్ తో 30 ఎకరాలు 40 ఎకరాలు నీళ్ళు పెట్టుకున్నామంటే వాడు ఈజీగా మనం ముందుకు రాస్తాడు. మళ్ళీ ఏమైనా అడుగుంటే మన ఎందుకు కృష్ణా ఉంది, వాళ్ళు ఏమో అడవులు పెంచుకున్నారు, వాడు అడుగు ప్రాంతం ఉంది ఎవరు కృష్ణాకి గోదావరి వాళ్ళ గుంటూరుకి అంటే వాడేమో భూములన్నింటినీ నీళ్ళు పెట్టుకోవాలా. మేము జనవిజ్ఞాలు ఉన్నప్పుడు ఒకసారి ఉండేవాడు మేధవాదం చేసినాం, తీసుకొని చేసినాం గుట్టలు పంపుల గుట్టల్లో. అవన్నీ జరిగే విషయాలు కాదు. నిజమే చెట్లు పెంచుకోవాల్సిందే, వానల కోసం కాదు, ఎవాపరేషన్ తగ్గించుకోసం చెట్లు పెంచాల్సిందే కాదలను. కానీ చెట్టు మేఘంలో దాంట్లో లేనటువంటి మేఘాల్లో ఏం నీళ్లు ఉంటాయి, నీళ్ళు లేని మేఘాలు ఇప్పుడు వచ్చేది మన దగ్గర పశుపాలకులు. ఎందుకు చెట్లు కలిపెట్టి ఏం దొరుకుతుంది? జోబిలో డబ్బులు లేకపోతే నువ్వు ఎంత గన్ను చూపిస్తే నేనే ఇస్తా, నా దగ్గర డబ్బు ఉంటాయి కదా నీకు ఇచ్చేకి నీకు ఎవరి దగ్గర. కాబట్టి అయితే చెట్లు పెట్టుబడి కాదు, చెట్లు పెట్టాల్సిందే. అయితే ఎవాపరేషన్ 40% జరుగుతుంది కాబట్టి ఎవాపరేషన్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడాల్సిందే. అంటే చాలా విషయాలు వేస్తున్నా. అయితే అయితే ఒక ప్రాంతం 234 మండలానికి నీళ్లు తీసుకునే ప్లాన్ మేము ఆలోచిస్తున్నాం. ఇంకా సుదీర్ఘంగా టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడి బహుశా 2 నెలల మొత్తం అన్ని ప్రాంతాలు ఏ విధంగా నీళ్ళు ఇవ్వచ్చు, ఏ ప్రాంతాల్లో మనం ఉద్యమాలు తీసుకోవచ్చు అనేదాన్ని. కాబట్టి ఈ రోజైనా రాయలసీమలోని కవులు, కళాకారులు, రచయితలు అందరూ కూడా మూకమ్మడిగా ఏకతాటిగా జరిగిపోయి తిరిగి తీసుకురాలేము. ఇప్పుడైనా ఈ 2 కోట్ల మంది ప్రజల వైపున మనం నిలబడాల్సిందే, పోరాడాల్సిందే, వాళ్ళని కాపాడాల్సిందే. అప్పుడే ఈ రాయలసీమ కనీసం బతుకుతుంది. ఇంకోటి ఏమైనా తమాషా ఈ మధ్య కోస్తామని అడుగుతారు, పెంచుకోవచ్చు కదండి మీరు పళ్ళు పొలాలు లేదండి, మాకు పుట్ట ఉందండి, మాకు కూడా వరి కావాలండి, మేము కూడా అన్నం తింటామండి, పండించుకుందామంటే పెట్ట సాగుకు అది కూడా లేవండి, వర్షం పడదండి, మేము కూడా చెప్పాల్సి వస్తుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆ డైలాగ్ అనుకోవచ్చు. కాబట్టి వీళ్ళ కోసం అందరూ తెలియజేస్తాం. హరినాథ్ రెడ్డి గారి, నేను కానీ అందరితో కలిసి చిన్న ఉంటాయి, దాంట్లో పట్టించుకోకూడదు. కాబట్టి హరినాథ్ రెడ్డి మంచి ఉపన్యాసం ఇచ్చాడు. ఆయనకు 100 టీమ్స్ పవన్ తరఫున, మీ తరఫున, ఆయనకు మరోసారి అభినందన తెలుపుతూ మరింత సౌకర్యమైన వ్యక్తులు తయారు కావాల్సిందే, యూత్ తయారు కావాల్సిందే. జనంలో పోతాం, జనాన్ని కదిలిస్తాం. జనం కదిలితే కొండ మీద కోతైనా దిగుతుందని చరిత్రలో ఉద్యమాలు ఎన్నో చెప్పినాయి. ఆ ఉద్యమాలు పాల్గొనమని చాలా మంది మన పాల్గొన్నారు. ముందుకు కదులుతాం, రాయలసీమను బతికించుకుందాం, రాయలసీమను విముక్తి చేసుకుందాం. ఎదుగు కోస్తా కూడా వచ్చినా, తెలంగాణ వచ్చినా వాళ్ళందరితో కూడా సంప్రదింపులు చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ వీలు చూపిస్తాం. వాళ్ళకి ఆల్టర్నేట్ వీలు చూపిస్తే మా రాయలసీమకి ఇవ్వాల్సిన నీళ్ళని మనం కోరుకోవడానికి ముందుకు పోతాం, కదులుతాం. అదే నా శ్వాస. అందుకోసం నేను పనిచేస్తా. అందుకోసం ఈ మీటింగ్ కలుగుతున్నా, అప్పులు చేసి సప్పులు చేసి ఈ మీటింగ్ నిలబెట్టుకున్నా. ఇందులో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాం. జనంలో పోయి విపరీతంగా దాదాపు 5,000 మంది టీచర్లకు ఈ అనంతపురంలోనే నేను క్లాసులు చెప్పా. కాబట్టి మరింతగా ముందుకు పోతాం. అందరితో ల్యాబింగ్ చేశా, కలవసిన ల్యాబింగ్ చేసాం, కలవసిన సైనాలు చేస్తాం. నాకు తెలిసిన మిత్రులందరితో రైతు మిత్రులు కూడా రాజకీయం చేస్తాం, చేస్తాం, ప్రజలకు అందిస్తాం. ఈ రైతుల ఆత్మహత్యలు ఆపుతాం, వలసలు ఆపుతాం, యువతకు ఉత్సాహాన్ని నింపుతాం, ఉద్యమాన్ని సృష్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ ఉద్యమ కార్యకర్తగా ఏమైనా ఎవరైనా హత్య చేస్తుంటే మళ్ళీ కోరుకుంటూ నిర్మించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.